నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ వేడుక. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మను ఆడడం కోసం ఓరుగల్లు ఆడపడుచులు సిద్ధమయ్యారు. పూలను పూజిస్తూ ఆడిపాడే బతుకమ్మ వేడుకను నిర్వహించడం మధురానుభూతిగా మారింది. మహిళలు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనికోసం సంవత్సరం పాటు వేచి చూసి ఎంతో అందంగా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుతారు. ఆ తర్వాత అందమైన అలంకరణతో తయారై ఆడి పాడతారు. ఈ ఉత్సవాన్ని, ఆ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తారు. ఇక తెలంగాణలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా వరంగల్లో బతుకమ్మ వేడుకలు ఎలా జరుగుతున్నాయో డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ పల్లె సంస్కృతి బతుకమ్మ అంటేనే పువ్వుల పండుగ. ఈ 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులంతా కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడి పాడుతూ ఉంటారు. ఈ బతుకమ్మ కోసం సంవత్సర కాలం పాటు వేచి చేసి లక్ష్మీ రూపంలో అమ్మవారిని కొలిచి ఆడి పాడే పాటలు తెలంగాణ పల్లె సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఈరోజు ఈ సంవత్సరము మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను ఇప్పటికే పేరుస్తూ అందరూ కూడా బతుకమ్మ ఆట కోసము సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఈ యొక్క యాదవ్ నగర్ కాలనీలో ఉన్నాము. వారంతా కూడా ఎంతో చక్కగా తీరొక్క పువ్వులను తీసుకొని వచ్చి బతుకమ్మ పేరుస్తున్నారు. ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒక చేరి సేకరించిన పువ్వులను ప్రత్యేకంగా పేర్చుతూ ఈ యొక్క బతుకమ్మను తయారు చేస్తూ ఉంటారు. సాయంకాలం అందరూ కూడా గుడి వద్దకు వెళ్ళి ఆడుతూ ఉంటారు. అయితే ఈ బతుకమ్మ పేర్చడం కావచ్చు, ఆడడం కావచ్చు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు, ప్రతి ఏడాది కూడా వాళ్ళు చేసే ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారు, వారి మాటల్లో విందాం. చెప్పండిరా, బతుకమ్మ అనగానే ఏం గుర్తొస్తుంటుంది? ఈ 9 days ముఖ్యంగా ఫస్ట్ డే ఎంగిలిపూల బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఫీల్ అవుతుంటారు? ఇయర్లీ వచ్చేటువంటి ఈ సెలబ్రేషన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది ఫ్లవర్స్, ఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్. డాడీ మార్నింగ్ పట్టుకొని వస్తాడు, మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసి ఈవినింగ్ అవ్వగానే రెడీ అయిపోయి వేస్తంబాల గుడికి ఆర్ ఇంకేదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ ఫుల్ చాలామంది వస్తారు ఆ టెంపుల్కి. బతుకమ్మని అక్కడ పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మ పాటలతోని డీజే సాంగ్స్ అవన్నీ పెట్టి మేము మంచిగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మిగతా 8 days ఏదర్ చేయాలనిపిస్తే చేస్తాం, లేదంటే లేదు. కానీ సద్దుల బతుకమ్మ మాత్రం ఇంకా చాలా గ్రాండ్, సేమ్ ఫ్లవర్స్ ఇంకా చాలా పెద్ద బతుకమ్మని పేర్చి పద్మాక్షమ్మ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా ఇష్టమైన పండుగ, ఎందుకంటే లేడీస్కి ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్లవర్స్, డెకరేషన్, రెడీ అవ్వడం, ఇవన్నీ జరిగేది బతుకమ్మ పండుగ అప్పుడే. కాబట్టి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్ని. అంటే బతుకమ్మ పేర్చడం కూడా ఒక ఆర్ట్. ఇది ఎప్పుడు నువ్వు నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? నాకు బతుకమ్మ చేయడం నేర్పించింది మమ్మీ తర్వాత మా పెద్ద డాడీ నేర్పించిండు చేయడం. ఫస్ట్ ఏదో తామర ఆకు ఆర్ బీరకాయ ఏదో ఆకు పెట్టి స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత గుమ్మడాకులు ఇది బేస్గా పెట్టుకొని స్టార్ట్ చేసి బంతి పువ్వులు, గునుగు పువ్వులు, తంగేడు పువ్వు, తామర పువ్వు, ఇవన్నీ లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ చిన్న బతుకమ్మ అయితే చిన్నగా, పెద్ద బతుకమ్మ అయితే కొంచెం సైజ్ ఎక్కువ పెట్టి మేము చేస్తుంటాం బాబాయ్. తామర పువ్వు అయినా తామర ఆకు, గుమ్మడి ఆకు ఇవి పెట్టి బేస్గా పెట్టి వాటి మీద తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, బంతి పువ్వులు, సీతజడ పూలు, తామర పువ్వు, చామంతి పూలు, గులాబీ పూలు ఇవన్నీ పెట్టి స్టెప్ బై స్టెప్ పేర్ చేసుకుంటాం. పైన గౌరమ్మని పసుపుతో తయారు చేసి లక్ష్మీదేవి స్వరూపంగా తామర పువ్వులో కానీ లేకుంటే గుమ్మడి పువ్వుని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గుమ్మడి పువ్వుని కూడా పెట్టుకోవచ్చు. అంటే మామూలుగా ఆడపడుచులు ఆడే ప్రత్యేకమైన ఆట, ఆడపడుచుల పసుపు కుంకుమలకు చిహ్నంగా కూడా చెప్తారు. కానీ ఎన్ని రకాల పువ్వులు అయితే అన్ని రకాల పువ్వులు పెడుతూ ఉంటారు కదరా. పూలు ఇప్పుడు మామూలుగా అయితే లేడీస్ బట్టలు సెలెక్ట్ చేస్తుంటారు, కానీ ఈ ఫెస్టివల్ మాత్రం పూలు సెలెక్ట్ చేస్తుంటారు. అది ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ అంటే ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఏదో ఒక ఫ్లవర్ యాడ్ అవుతూనే ఉంటుంది మనకి. ఒకప్పుడు మనం సీతజడ పూలు పెట్టదు కదా, ఇప్పుడు చాలా సీతజడ పూలు, తుమ్మి పూల, గోగు పూలు, బేస్ మాత్రం చాలా బంతిపూలతో చాలా బాగా డెకరేట్ చేస్తాం. కాబట్టి ఆఫ్టర్ తంగేడు పువ్వు, గునుగు పువ్వు మనం బంతిపూలు చాలా యూజ్ చేస్తాం. ఇంకా గులాబీ పూలు యూజ్ చేస్తాం, లిల్లీ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం. ఎంత ఎక్కువ ఫ్లవర్స్ పట్టుకొస్తే అంత కలర్ఫుల్గా బతుకమ్మ కనిపిస్తుంది. కాబట్టి అంత పెద్దగా
కూడా పేర్చుకోవచ్చు కాబట్టి ప్రతి సంవత్సరం డిఫరెంట్ ఫ్లవర్స్ని పెట్టి మేము ఉదయం నుంచే పూలు సేకరించడం కావచ్చు, మధ్యాహ్నం లంచ్ తర్వాత పేర్చడం కావచ్చు, ఈ రోజంతా కూడా బతుకమ్మతోటే గడుపుతూ ఉంటారు కదరా. అంటే ఆడుతూ పాడుతూ ఉంటారు. సాయంత్రం అందరు కలిసి ఆడడం వేరు, ఈ మార్నింగ్ నుంచి కూడా ఆ మూడ్లోకి వస్తారు కదా. అంటే పాటలు గుర్తు చేసుకోవడము, రిహార్సల్ లెక్క చేస్తుంటారు కదా. ఏమేం పాటలు అట్లా గుర్తు చేసుకుంటున్నావు? ఒక పాట నాకు చిత్తు చిత్తుల గుమ్మ పాట అంటే చాలా ఇష్టం బాబాయ్. పాడినా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక భామాని లాక్కుపోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుక రమణి నీలాకుపోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన. అలా అంటే పాడుతూ అంటే మార్నింగ్ పూలు సేకరించే టైంలో కానీ పేర్చేటప్పుడు కూడా ఇలానే పాడుతూ ఎంజాయ్ చేస్తారా? అవును బాబాయ్. ఇంక బతుకమ్మ అంటే మనకి ఫ్లవర్స్ ఎంత ఇంపార్టెంటో బతుకమ్మ పాటలు కూడా అంతే ఇంపార్టెంట్. బతుకమ్మ చుట్టూ డ్యాన్స్ వేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కోలాటాలతో కొంతమంది వేస్తారు, చప్పట్లు కొడుతూ కొంతమంది వేస్తారు. మనకి తెలంగాణకి ఇది ఫస్ట్ నేషనల్ ఫెస్టివల్ కాబట్టి మనం దీన్ని చాలా గౌరవంగా చాలా హ్యాపీనెస్తోని సెలబ్రేట్ చేసుకుంటాం. లేడీసే కాదు, జెంట్స్ కూడా బతుకమ్మ చుట్టూ డ్యాన్స్ వేయడం, కోలాటాలు వేయడం, డీజే డప్పులు కొట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ లేడీస్ ఎంత ఎంజాయ్ చేస్తారో జెంట్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే లేడీస్ ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం డ్యాన్స్ వేస్తూ, పాటలు పాడుకుంటూ. ఫ్లవర్స్ తీసుకొచ్చేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, బతుకమ్మ చేసేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, బతుకమ్మ చేసినాక దాని చుట్టూ వేయడానికి ఒక సాంగ్ ఉంటుంది, బతుకమ్మని సాగనంపడానికి ఒక సాంగ్ ఉంటుంది, గౌరమ్మకి ఒక సాంగ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక సాంగ్ ఉంటుంది. కాబట్టి మన తెలంగాణకి చిహ్నం ఇంకా అంతే. మన తెలంగాణ సాంగ్స్కి, ఫోక్ సాంగ్స్కి, ప్రతి ఒక్కదానికి మనం బతుకమ్మల్నే చూసుకుంటాం. అదే పల్లె పాటలన్నీ కూడా బతుకమ్మ బేస్డ్ తోటే పుట్టినాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి అంతా కూడా బతుకమ్మనే. కానీ సహజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ ఆ పని అంటే భయపడుతూ ఉంటారు, కానీ ఈ పనిని మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు కదా ఉదయం నుంచి కూడా. అది ఎలా? మెయిన్లీ మనకి ఫెస్టివల్ వచ్చేది ఇయర్లీ వన్స్, ఒక్కటేసారి వస్తుంది. అది కూడా లేడీస్కి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆ ఫ్లవర్స్ని ఒకటే దగ్గర పెట్టడం ఇంకా ఇష్టం, డెకరేట్ చేయడం ఇంకా ఇష్టం. అసలు ఈ పని చేస్తూ ఉంటే మనం శ్రమ పడుతున్నాం అన్న ఆలోచన కూడా రాదు, ఎందుకంటే మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మనకు ఆ శ్రమ అయ్యో కష్టం అని చెప్పి ఏది అనిపించదు. అండ్ మనకి నచ్చినట్టు మనం చేసుకుంటాం. అంటే ఒకరు చెప్తే చేయాలని ఏం చేయం, మనకి ఎంత పెద్దగా చేయాలనిపిస్తే అంత చేసుకుంటాం. ఎన్ని ఫ్లవర్స్ పెట్టాలి అనుకుంటే అన్ని ఫ్లవర్స్ పెట్టుకుంటాం. సాంగ్స్ పాడుకుంటూ చేస్తాం. ముచ్చట్లు అమ్మమ్మలు నానమ్మలు అయితే వాళ్ళు ఒకప్పుడు ఎట్లా చేసేది, మేము ఇట్లా పాటలు పాడుకునేదని వాళ్ళు పాటలు పాడుతుంటే మా ఏజ్ ఉన్న వాళ్ళు అవన్నీ వింటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కోరస్ పాడుతూ అవన్నీ వాళ్ళు ఒకప్పుడు ఎట్లా చేసేదో అవి నేర్చుకుంటూ ఇవి చేస్తూ కూడా డ్యాన్స్ వేస్తూ ఇంకా పోయినసారి ఎట్లా చేద్దాం, నెక్స్ట్ టైం ఎట్లా చేద్దాం, ఇవన్నీ మాట్లాడుకుంటూ కాలక్షేపంగా చేస్తాం కాబట్టి అసలు దీన్ని కష్టం అనిపించదు, ఇష్టంతో చేసుకుంటాం. ముఖ్యంగా అంటే తెలంగాణ సంస్కృతి అనగానే మొత్తం ఎంటైర్ వరల్డ్ మొత్తం కూడా ముఖ్యంగా వరంగల్ వైపు చూస్తుంటారా, బతుకమ్మ పుట్టినిళ్ళగా చూస్తాము. అందులో పువ్వులు పేర్చి ఆడడం, సాయంకాలము అందరూ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆడపడుచులంతా పుట్టింటికి రావడము, అంతా ఒక చోట కలవడం, మిగతా ఉద్యోగాలు చేసే వాళ్ళు బయట ఎక్కడున్నా కూడా ఈ ఫెస్టివల్కి అయితే ఒక కాడికి వస్తుంటారు కదా, అలా కలవడం ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీ ఉంటుంది బాబాయ్, ఎందుకంటే చిన్నప్పటి ఫ్రెండ్స్, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అత్తమ్మలు, మామయ్యలు, బాబాయ్లు, పిన్నిలు, ఇలా అందరూ నానమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మన దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతోని ఆడుకోవడం, వాళ్ళతోటి ఇదంతా షేర్ చేసుకోవడం, వాళ్ళతోని బతుకమ్మ పేరవడం, ఇవి చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇయర్లీ ఒకసారి వాళ్ళు వస్తారు. 10 days ఫెస్టివల్, 10 years ఇక్కడే ఉంటారు కాబట్టి రోజుకొక బతుకమ్మ చేస్తూ రోజుకో పాట నేర్చుకుంటూ ఇంట్లోనే ఉంటూ వీటికి సంబంధించిన పిండి వంటలు ఇవన్నీ మనకి ఏదైతే కావాలో అవన్నీ చేస్తూ హ్యాపీగా ఉంటాం. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటే బతుకమ్మ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది.
అది చూస్తున్నాం. చెప్పురా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది? బతుకమ్మ పేర్చేటప్పుడు అమ్మతో అక్కతో కూర్చొని ఈ ఈ ఈ సెలెక్షన్ చేస్తూ నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హ్యాపీ ఉంటుంది బాబాయ్. ఇది ఈ బతుకమ్మ చేసేటప్పుడు అక్కతో ముచ్చట్లు, మమ్మీతో ముచ్చట్లు పెట్టుకుంటా చేయడం, ఎట్లా రెడీ అవుదాం సాయంత్రము అని అన్నీ బాగా చేసుకుంటాం బాబాయ్. ఓకే, అంటే బతుకమ్మ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీరు కూడా అంత కలర్ఫుల్గా తయారవుతుంటారు కదా, ముందస్తు ప్లాన్ చేసుకుంటారా అలా? చేసుకుంటాం బాబాయ్. 1 వీక్ ముందు నుంచే మేము ఎట్లా రెడీ అవ్వాలి, ఎట్లా ఉండాలి అన్నీ చేసుకుంటాం. ఓకే, డ్రెస్ సెలెక్షన్తో ఎస్, మొత్తం చేసుకుంటాం. 1 వీక్ ముందే స్టార్ట్ అవుతుంది ప్లానింగ్స్ మొత్తం. మామూలుగా బతుకమ్మ ఈ యొక్క డే ఫస్ట్ డే ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏమేమి చేస్తుంటారు? ఏముంటుంది బాబాయ్, డాడీతో వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకుంటాం. తెచ్చుకున్నాక తిన్నాక మెల్లగా బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసి నెక్స్ట్ రెడీ అయ్యి వేస్తాం బల గుడికి వెళ్ళి అక్కడ ఆడుకుంటాం బాబాయ్. అంటే ఇప్పుడు ఇన్ని రకాల పువ్వులు ఇంత పర్ఫెక్ట్గా పేరుస్తుంటారు కదా, నువ్వు కూడా నేర్చుకున్నావు, నువ్వు కూడా పేరుస్తున్నావు కదా అక్కతో కలిసి అమ్మతో కలిసి. అంటే చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఇలానే చేయాలని ఏమన్నా పర్ఫెక్ట్ ఉంటుందా, మీరు ఐడియా ప్రకారం చేస్తుంటారా? పర్ఫెక్ట్ అంటే ఏం లేదు బాబాయ్. లాస్ట్ 2 years దాకా అక్క చేసేది. ఒక్క 1 year బ్యాక్ నుంచి నేను కూడా చేయాలి, నేను ఎందుకు చేయొద్దు అని నేను నేర్చుకున్నా. జస్ట్ అక్కని చూసుకుంటా నేను ఇప్పుడు చేసుకుంటున్నా. ఎవరు నేర్పించలేదు, నా సొంతంగా నేనే నేర్చుకున్నా. అంటే ఫ్లవర్స్ స్టెప్ పెడుతుంటావు కదా, అంటే అట్లా నీ థాట్ ప్రకారం చేస్తున్నావు కదా, అట్లా ఎలా ఫీల్ అయి చేస్తుంటావు? అంటే పెద్దగా ఉండాలి, బాగుండాలి అని చేస్తా బాబాయ్. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి వేస్తాం. ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇవాళ బంతి పూలు, గునుగు పూలు, తంగేడు పూలు, రోజెస్ ఇవన్నీ పెట్టి వేస్తాం. అంటే ఆడుతూ పాడుతూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నువ్వైతే బాగా ఎంజాయ్ చేస్తున్నావు అమ్మ అక్కతో పాటు. అంటే ఎస్పెషల్లీ నువ్వు పాడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నావు. అంటే పాడడము ఈ పని మర్చిపోవడం కోసం పాడుతుంటావా, లేకపోతే ప్రాక్టీస్ కోసం పాడుతుంటావా? నార్మల్గానే వాడతా బాబాయ్. ఎక్కువ నేను ఆ పాత సాంగ్స్ కాదు కానీ మంగ్లీ సాంగ్స్ ఎక్కువ వచ్చినాక అవి వినుకుంటా చేయడం, ఎంజాయ్ చేసుకుంటా చేయడం. మంగ్లీయా? తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే సాంగ్. ఓకే, అంటే మామూలుగా ఈవినింగ్ అక్కడికి వెళ్ళాక ఇప్పుడు అంటే డీజేస్ వచ్చాయి కదా, చిన్నప్పుడు అయితే సాంగ్ డీజే లేకున్నా కూడా పాడేవాళ్ళు కదా, మంచిగా వంగు ఆడుతూ హ్యాండ్స్తో కొడుతూ కోలాటం ఆడుతూ. ఎక్కువ కోలాటం ఆడడం ఇష్టమా, డ్యాన్స్ చేయడం ఇష్టమా? డ్యాన్స్ చేయడమే ఇష్టం బాబాయ్. చిన్నప్పుడు మనకు సాంగ్స్ రావు, ఆంటీస్ అమ్మమ్మలు వాళ్ళు వాడితే వాళ్ళ కోరస్ ఇచ్చుకుంటా క్లాప్స్ కొట్టుకుంటా చేసుడు. ఇప్పుడు డీజేస్ అవన్నీ వచ్చినాయి, ఎగురుతాం అంతే బాగా. డీజేస్ దానివల్ల మర్చిపోయినట్టున్నారు, మేము మర్చిపోయినాం సాంగ్స్ అన్ని డీజే వల్ల. అప్పట్లో వాడేవాళ్ళం. చిత్తుల గుమ్మ ఎక్కువ వాడేది, గౌరమ్మ సాంగ్స్ ఎక్కువ వాడేది. ఒకటి మా కోసం గౌరమ్మ సాంగ్ ఒకటి ఏదైనా ఒక లైన్. చిత్తుల గుమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన. అది మనం చూస్తున్నాము. అలా పాడుతూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తున్నారు మనం చూస్తున్నాము. బతుకమ్మ పేర్చడం కూడా ఒక ఆర్ట్. ఎందుకంటే తీరొక్క పువ్వులను తీసుకొచ్చి ఒక చోట లక్ష్మీ స్వరూపం అమ్మవారి స్వరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. అమ్మవారి రూపము అంటే ఎలా పేర్చినా అమ్మవారి రూపం అయితే ప్రతిబింబిస్తుంది. అందులో ఆడపడుచులు ఎంత అందంగా తయారవుతారో అంతే అందంగా కూడా అమ్మవారిని కొలిచి మొలిచే విధంగా ఈ యొక్క పువ్వులను పేరుస్తుంటారు. అమ్మ చెప్పండి, ఈ యొక్క బతుకమ్మను పేర్చడము ఎలా ఫీల్ అవుతుంటారు? ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుతున్నారు? అందరికీ తెలంగాణ ఆడపడుచులకి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలండి. బతుకమ్మ అంటేనే పువ్వులతో చేసుకునే పండగ. తెలంగాణ గౌరవం సాంప్రదాయాలు అంటే బతుకమ్మలో చూడవచ్చు. అందరికీ చాలా ఇష్టము. నాకు బతుకమ్మ పేర్చడం రాదు మొదట, తర్వాత చిన్నగా నేర్చుకున్నాను. మా పిల్లలు, మా అత్తయ్య, మా ఆడపడుచులు, తోటి కొడలు అందరితో చాలా సంతోషంగా బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటామండి. అంటే పొద్దునే 4 గంటలకు లేచి మంచి స్నానాలు వేసి, అంటే ఈరోజు పెద్దలకి బియ్యం కూడా ఇస్తారు కదండి. అందరూ బంధువులందరూ వస్తారు. మామయ్య పెద్దలకు బియ్యం ఇచ్చాక పువ్వులు ఇట్లా తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి
ఆ తర్వాత పూర్వంలో చిన్నప్పుడు ఎలా చేసేది? ఇప్పుడు అన్ని ప్లేట్స్ వచ్చాయి. గతంలో అయితే సిబ్బిలు అవి రెడీమేడ్గా మేదర్ వాళ్ళు చేసేవాడి నుంచి సరే ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయినప్పటికీ కూడా చిన్నప్పుడు చేన్లలో సేకరించేది. అప్పుడు ఎలా ఫీలింగ్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే బతుకమ్మ పండగ ఫెస్టివల్ నాకు హన్మకొండకు వచ్చినాకనే తెలుసు. నాకు ఈ బతుకమ్మ పేర్చడం రాదు ఫస్ట్లో. తర్వాత అత్తయ్యని చూశాక నేర్చుకున్నాను. ఎలాగైనా హ్యాపీ, బతుకమ్మ అంటేనే హ్యాపీ. మన తెలంగాణ గౌరవం నిలబెట్టేది బతుకమ్మ పండగ. మామూలుగా ఆట పాట కూడా చేస్తుంటారు. అంటే ఏ పాటలు ముఖ్యంగా ప్రతిబింబిస్తుంటాయి బతుకమ్మను. ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఒక పాట, ఎలాంటి పాటలు పాడుతుంటారు? ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆడిపాడే పండుగ కాబట్టి పాటలు ఎలా ఉల్లాసాన్ని ఇస్తారు? అంటే డీజే పెట్టుకుంటారు చాలా వరకు. డీజే పాటలు అయితే ఫుల్ హ్యాపీ ఉంటుంది కదా, పిల్లలకు కొంచెం ఎంజాయ్ కూడా వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. అది మనం చూస్తున్నాము. పాటలు ఎంతో ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. అందరూ కలిసి ఆడి పాడుతూ ఉంటామని చెప్తున్నారు. ఈ యొక్క బతుకమ్మను పేర్చడము తెలంగాణ అంటేనే మన బతుకమ్మ పండగ నేషనల్. తెలంగాణ అంటేనే మన బతుకమ్మకు మా పెట్టిన పేరు. ఈ బతుకమ్మ అసలు పూల పండగ అనేది ఎక్కడ చేయరు. మన తెలంగాణలోనే పూలను గౌరవించడం, వాటితోని బతుకమ్మలు చేసి సాంప్రదాయంగా మంచిగా తయారవడము. అసలు ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం బతుకమ్మ పండగ అంటేనే. షాపింగ్ ఉంటుంది, పిండి వంటలు లాంటివి ప్రతి ఒక్కటికి ఒకటి కాదని కాదు, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు బతుకమ్మ పండుగలో. అది మనం చూస్తున్నాము. పిండి వంటలు, షాపింగ్స్, పూలను సేకరించడము, పూర్తిగా పండుగలో మునిగిపోయి ఆడపడుచులంతా కూడా 365 రోజులు శ్రమజీవులుగా ఉండేటువంటి ఆడపడుచులు ఈ మొదటి రోజు లాస్ట్ రోజు మాత్రము ఆ శ్రమను మొత్తం మర్చిపోయి మేము ఈ యొక్క పండుగలో మునిగిపోతాము, ఎంతో ఉత్సాహంగా ఆడి పాడుతూ ఉంటామని చెప్తున్నారు. మొత్తానికి బతుకమ్మ అంటేనే పాటల పల్లకి. మన కోసము పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు. పాటలు ఎంజాయ్ చేయడమే కాకుండా ఇప్పుడు డీజే వచ్చాక కొంత మర్చిపోయాము, కానీ పూర్వం అయితే పాటలతోటే ఎంజాయ్ చేసేవాళ్ళని చెప్తున్నారు. చెప్పండి, మొత్తం ఇద్దరు కలిసి ఒక పాట మాకోసం. గౌరమ్మ పాట పాడతాం, సీత తల్లిది. జనకు జనకు నింటా కోల్, సాజనకు నింటా కోల్, పుట్టింది ఆ సీత కోల్, పురుడే కోరింది కోల్, పెరిగింది ఆ సీత కోల్, పెండ్లే కోరింది కోల్, పెరిగింది ఆ సీత కోల్, పెండ్లే కోరింది కోల్, తూర్పు రాజులు కోల్, సీతనడుగొచ్చేరి కోల్, విల్లు విరిచిన వారికి కోల్, ఇస్తాం సీతాను కోల్, విల్లు విరువలేక కోల్, వారెల్లిపోయిరి కోల్, పడమర రాజులు కోల్, సీతనడిగొచ్చేరి కోల్, విల్లు విరిచిన వారికి కోల్, ఇస్తాం సీతాను కోల్, విల్లు విరువలేక కోల్, వారెల్లిపోయిరి కోల్. అంతే. అటు గౌరమ్మతో పాటు లక్ష్మీదేవి పాటలు కూడా పాడతారు. ముఖ్యంగా పూలతోటి కూడా ఉయ్యాల పాటలు కూడా ఎక్కువ పాడుతుంటారు కదా, బతుకమ్మ ఉయ్యాల. అలాంటి మెమొరీ ఏదన్నా? రామ 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 ఉయ్యాలో, రాముడే శ్రీరాముడు ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రాముడే శ్రీరాముడు ఉయ్యాలో. అంతే. అది రాముడు సీతమ్మ వారిని, అటు లక్ష్మీ పార్వతీదేవిని కూడా గుర్తు చేసుకుంటూ ఆ బతుకమ్మ రూపంలో పాటలు పాడుతుంటారు. ఇంకా మీకు ఇంకా ఇష్టమైనవి అంటే ఇప్పుడంటే డీజేలు వచ్చి మర్చిపోయినప్పటికీ కూడా ఇలా మెమొరబుల్గా ఉండే పాటలు ఇంకేదైనా ఉంటే గుర్తు చేసి పాడండి. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జామురాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములాయ చందమామ, మూడేసి పూలేసి చందమామ, మూడు జాములాయ చందమామ. అట్లా మనం ఎన్ని పువ్వులైతే యూజ్ చేస్తామో అన్ని పువ్వులు గుర్తు చేస్తూ ఈ పాటను పాడుకుంటాం బాబా. ఇప్పుడు మనం తంగేడు పువ్వు పెట్టినాం, ఇంకా గునుగు పువ్వు పెట్టినాం, తామర పువ్వు పెట్టినాం, కాబట్టి మనం ఏ పువ్వులు అయితే పెట్టినామో ఆ పువ్వులను వాటిని పూజిస్తూ ఒక్కొక్క పువ్వు వేసి, ఆ పువ్వు తంగేడు పువ్వు వేసి, గునుగు పువ్వు వేసి అని చెప్పి ఈ పాట మనం పాడుతూ ఉంటాం. అదే అంటే ఈ పేర్చేటప్పుడు ముఖ్యంగా ఈ పువ్వులనే పేర్చుకుంటూనే పువ్వునే అమ్మవారిగా చూస్తూ
ఆ పాటలు శృతిలో కలిపేస్తుంటారా? అదేవిధంగా సాయంత్రం పెట్టాక కూడా అటు వెళ్ళి రావమ్మ అంటూ కూడా చివరి రోజు కావచ్చు, ఫస్ట్ రోజు మా ఇంట్లో 9 రోజులు కొలువుండమ్మ అమ్మని కూడా పాడుతూ ఉంటారు కదా, అలాంటి ఇంకేమైనా మెమరబుల్ సాంగ్స్? మొత్తానికైతే బతుకమ్మ పాటలతో ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఎంతో ఉత్సాహంగా ఇప్పటికే పేర్చి సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఓరుగల్లు ఆడపడుచులంతా కూడా ఒక చేట, ముఖ్యంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాకతీయులు నిర్మించినటువంటి ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి 1000 స్తంభాల గుడిలో మరి కాసేపట్లో పేర్చిన బతుకమ్మలందరినీ కూడా అందంగా తయారయ్యి ఈ బతుకమ్మలను తీసుకొని అక్కడికి కాలినడకన వెళ్ళి అక్కడ ఒక చోట పెట్టి ఆ వాడ కాలనీ ఆడపడుచులంతా ఒక గుంపుగా ఏర్పడి ఎంతో ఉల్లాసంగా ఆడి పాడుతుంటారు. దానికోసం ఇప్పటికే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో 1000 స్తంభాల గుడికి హన్మకొండ నగర వాసులంతా కూడా వెళ్ళి అక్కడ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడపడుచులంతా కూడా సిద్ధమయ్యారు. ఇది బతుకమ్మ మేకింగ్ సంబంధించినటువంటి విశేషాలు. పువ్వుల పండుగ బతుకమ్మ సంబరం అంబరాన్ని అంటే ఇలా ఓరుగల్లులో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బతుకమ్మలను ఇంట్లో పేర్చి అటు ఆట కోసము మహిళామణులు అయితే బయలుదేరారు. ఉదయం నుంచి కూడా పువ్వులను సేకరించడం కావచ్చు, అటు బతుకమ్మను పేర్చే బిజీలో ఉన్నారు. ఇప్పుడే అంగరంగ వైభవంగా బతుకమ్మను ఆడడం కోసం తయారై కూడా బయలుదేరారు. వాళ్ళు బతుకమ్మను ఎలా పేర్చారు, ఈ పండుగను ఎలా జరుపుకుంటున్నారో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఆడపడుచులు ఉన్నారు. ఓరుగల్లులో బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే అంబరాన్ని అండుతుంటాయి. వారు కూడా ఎలా జరుపుకుంటున్నారో వారి మాటల్లో విందాం. అమ్మ చెప్పండి, ఉదయం నుంచి బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మేము బతుకమ్మ కోసము నిన్ననే పూలు సేకరించుకొని పొద్దున లేసి తలస్నానం చేసుకొని బతుకమ్మ కోసం బాగా పూలు సేకరించి బతుకమ్మను వేరవడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల గుడికి వెళ్తున్నాము ఆడుకోవడానికి. అంటే బతుకమ్మ అనగానే ఎలా జరుపుకుంటారు, ఏమేం చేశారు? ఉదయం నుంచి ఎన్ని పువ్వులు ఎన్ని రకాలు పెట్టుకున్నారు? బతుకమ్మ అంటే మెయిన్ ఇంపార్టెంట్ తంగడి పువ్వును గునుగు పువ్వు. వాటి కోసము చౌరస్తాకి వెళ్ళి పువ్వు సేకరించుకొని పొద్దున్నే లేసేసి బతుకమ్మను పేర్చుకోవడం జరిగింది. అంటే ఉదయం నుంచి కూడా ఎలా గడిపారు? అంటే మీరు నిత్యము పనులలో బిజీగా ఉంటారు, కానీ ఈ పండుగ రోజు ఎలా గడిపారు? పూలన్నీ సేకరించుకొని మార్నింగే బతుకమ్మను వేసి దీపారాధన చేసుకొని వంట చేసుకొని తయారై రావడం జరిగింది. అది పాటలతో ఆడే ఆట కాస్త ఆడే ఆట అయింది అంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఉదయం నుంచి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? అది బతుకమ్మ రెడీ చేసేదాకా తినకుండా ఉండడం, ఉపవాసం ఉండడం. బతుకమ్మ అంటే చాలా స్పెషల్, తెలంగాణలోనే చాలా స్పెషల్ కదా. సో నిన్ననే ఫ్లవర్స్ అన్ని తెచ్చుకుంటామని చెప్పి. ఓకే, మళ్ళీ చిన్నప్పుడు అంటే మనం పాడుకొని ఆడుకోవడం జరిగింది. ఇప్పుడు అన్ని డీజే ద్వారా ఆడటం, ఆ పాటలు పెట్టకపోతే అసలు ఆడట్లేదు. సో సహజంగా ఇవాళ పాటలు ఉంటాయి కదా, చిన్నప్పుడు ఎలా పాడుకునే వాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు పాడుతూ? చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, అందాల బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, అందాల బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఇప్పుడు ఈ పాటల జీడే ద్వారా కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. సో మేము ఫ్రెండ్స్ కూడా ఒక 15 days బ్యాక్ నుంచి ఎట్లా రెడీ కావాలి ప్రిపేర్ చేయడము. లాస్ట్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ సేమ్ సారీస్ అట్లా ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. ఈ మధ్యలో ఈసారి ఇలా జరిగింది. మరి కొంతమంది వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఎలా? బతుకమ్మ రోజు పొద్దునే లేచి మనం మంచిగా బతుకమ్మ వేర్చుకోవడానికి ఫ్లవర్స్ తీసుకొని మంచిగా గౌరమ్మను పెట్టుకొని తయారై వస్తాం. ఇప్పుడే మేము 1000 పిల్లర్స్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎలా అంటే పాటలు పాడుతూ ఆడుతూ ఉంటారు కదా, ఎలాంటి పాటలకు ఎంజాయ్ చేస్తుంటారు ఎక్కువ? మనం ఎక్కువగా పాటలతో ఉత్సాహంగా చేస్తారు. ఎటు వెళ్తున్నారా? బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నావా? బతుకమ్మ ఆడడానికి చిన్న పిల్లలు పెద్దవారు అంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పాటలు ఆటలతో ఆడేటువంటి ఈ యొక్క సంస్కృతి పండుగగా, తెలంగాణ పండుగగా చెప్తారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము తీరొక్క పూలతో ఆ పాటలు పాడుతూ ఆడేందుకు అయితే సిద్ధమై ఓరుగల్లు మహిళా మనులంతానైతే పయనమయ్యారు. ఇంటి నుంచి 1000 స్తంభాల గుడికి వెళ్ళి ఆడడం
సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ అలాగే తయారై ఇప్పుడైతే బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ఆట పాటలతో అలరించడానికైతే ఓరుగల్లు మహిళా ఆడపడుచులంతా కూడా సంసిద్ధమయ్యారు. మరి కాసేపట్లో 1000 పిల్లర్లో అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో మహిళలంతా పాల్గొనడానికి మేము వెళ్తున్నామని అయితే చెప్తున్నారు. ఇది ఉదయం నుంచి పూలను సేకరించడము, తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చడము, ఇప్పుడు ఆడడానికి బయలుదేరారు. మనం అక్కడ వేస్తాముల గుళ్ళ జరిగేటువంటి వైభవాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.